హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఈరోజు మురళీ జోన్ ఛానల్ మనం చూస్తున్నాం. ప్యాకేజ్ 4 సంబంధించిన వర్క్స్ నవయుగ వాళ్ళు వాళ్ళ సైట్లో మన అమరావతి E3 రోడ్ పక్కన ఉన్నటువంటి వాళ్ళ సైట్లో బ్యాచింగ్ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. ఈ ప్యాకేజ్ 4కి సంబంధించిన వివరాలు మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఇది విజయవాడ బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్యాకేజ్ 4 పనులండి. ఈ ప్రాజెక్టు ప్యాకేజ్ 4 వచ్చేసి సూరాయపాలెం ఊరి ప్రక్క నుండి స్టార్ట్ అవుతుంది. జిపిఎస్ కాలువ దాటుకొని అలాగే కృష్ణానది మీదుగా ఉంటుందండి. చిన్నకాకాని జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 4కు సంబంధించిన వర్క్స్ హై స్కూల్ పక్కన కలుస్తుంది అనమాట, NH16లో. దీని మొత్తం పొడవు వచ్చేసి 18 కిలోమీటర్లు అండి. ఈ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం వచ్చేసి 1546 కోట్లు అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ నిర్మించే సంస్థ పేరు ఆదాని మరియు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ అండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్లో భాగంగా, అంటే ఈ ప్యాకేజ్ 4లో భాగంగా చేసే వర్క్లో ఈ పనుల కోసం నవయుగ వారు వాళ్ళ సైట్లో ఇది బేస్ క్యాంప్ అండి వాళ్ళది. ఈ బేస్ క్యాంప్లో ఈ బ్యాచింగ్ ప్లాంట్ని నిర్మిస్తున్నారు. దానికి సంబంధం అంటే దీంట్లో తయారు చేసేటటువంటి కాంక్రీట్ ఏదైతే ఉందో, ప్యాకేజ్ 4కు సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్, ఈ రోడ్డుకు సంబంధించిన వీటన్నిటి ఉంటాయో దాంట్లో వాడడం కోసం ఈ 120 క్యూబిక్ మీటర్లు పర్ అవర్ అనమాట, ఒక గంటకి 120 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఉత్పత్తి చేయగల ప్లాంట్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. 120 క్యూబిక్ మీటర్లు తయారవుతుందంటండి కాంక్రీటు గంటకి. అలాగే పక్కన ఇంకొకటి కూడా రెండు ఉన్నాయండి. ఇది ఒకటి 120 క్యూబిక్ మీటర్స్ అంట గంటకి. అలాగే పక్కన కూడా ఇంకొకటి కూడా నిర్మిస్తున్నారు. అది వచ్చేసి 30 క్యూబిక్ మీటర్స్. అంటే ఇది ఏమన్నా బ్రేక్ డౌన్ కానీ ఏమన్నా పని చేయలేనప్పుడు అది ఎమర్జెన్సీగా వాడడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రెండవది కూడా 30 క్యూబిక్ మీటర్స్ సామర్థ్యం కలిగి ఇంకొకటి కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం చూసే ఇది మాత్రం 120 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ని ఉత్పత్తి చేయగల ప్లాంట్ అంటండి, బ్యాచింగ్ ప్లాంట్. అలాగే మనం ఈ ప్రాజెక్టు గురించి ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే, కృష్ణానది మీద 2 వంతెనలు వస్తున్నాయండి. ఆ 2 వంతెనలు ఒక్కొక్కటి 17 మీటర్ల వెడల్పు ఉంటుంది. 3 లైన్, ఒక్కొక్కటి 3 లైన్ ఉంటుంది. 3 లైన్ల వంతెన ఒక్కొక్కటి 17 మీటర్ల వెడల్పు ఉంటుంది. 3.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అనమాట. సూరాయపాలెం ఊరి ప్రక్క నుండి స్టార్ట్ అయ్యి మన కృష్ణానదికి యువతల వైపు మన ఏదైతే E3 కృష్ణాయపాలెం దగ్గరలో E3 వరకు ఉంటుంది. అలాగే దీని టెక్నాలజీ వచ్చేసి అడ్వాన్స్డ్ సెగ్మెంట్ బ్రిడ్జ్ టెక్నాలజీతో ఇది కడుతున్నారని తెలిసిందండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను రాబోయే వీడియోలో తప్పకుండా చూపిస్తాను. సెగ్మెంట్స్ వాడి ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. దీని గురించి వెరిఫై చేయగా అడ్వాన్స్డ్ సెగ్మెంట్ టెక్నాలజీ వాడి ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. వచ్చే వీడియోస్ మాత్రం తప్పకుండా నేను ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఏంటి సెగ్మెంట్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు ఫొటోస్ ద్వారా కూడా చూపిస్తాను. వచ్చే వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ప్యాకేజ్ 4కు సంబంధించిన పనుల్లో భాగంగా ఈ నవయుగ వాళ్ళు వాళ్ళ సైట్లో 2 కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఏదైతే మిషనరీసు అలాగే వాళ్ళు ఈ సెగ్మెంట్స్కు సంబంధించిన ఏదైతే స్థలం ఉంటుందో అవన్నీ కూడా నిర్మించుకుంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మురళీ జోన్ ఛానల్. అలాగే ప్యాకేజ్ 4కు సంబంధించినవి, ప్యాకేజ్ 3కి సంబంధించినవి, అలాగే ప్యాకేజ్ 2కి సంబంధించినవి, విజయవాడలో కట్టేటువంటి ప్యాకేజ్ మన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్కు సంబంధించినవి. అలాగే చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ప్యాకేజ్ 1 కూడా వీడియో తీయమని.
తప్పకుండా ట్రై చేస్తానండి. ప్యాకేజ్ 1 అంటే గుండుగొలనుకి వెళ్ళాలి. సుమారుగా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ అబోవ్ వెళ్ళాలి. కాబట్టి ట్రై చేస్తాను అది కూడా. ఈ వీడియోస్ అన్నీ తప్పకుండా రెగ్యులర్గా వస్తుంటాయి. ప్రతిరోజు దాదాపుగా ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తుంటాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మాత్రం మనం ప్యాకేజ్ 4కు సంబంధించిన పనులలో భాగంగా ఆ ప్యాకేజ్ 4ను నిర్మించేటటువంటి నవయుగ వాళ్ళ సైట్లో ఏదైతే వాళ్ళ ఎక్విప్మెంట్స్, అలాగే బ్యాచింగ్ ప్లాంట్స్, అలా అక్కడ జరిగే పనుల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా ప్యాకేజ్ 4 ప్రాజెక్ట్లో భాగంగా జరిగే పనులండి. అలాగే ఇది సెగ్మెంట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సెగ్మెంట్ టెక్నాలజీతో ఈ టెక్నాలజీ మీద కట్టేటటువంటి 2 వంతెనలు సెగ్మెంట్ టెక్నాలజీతో కడుతున్నారని చెప్పుకున్నాం కదా. ఆ సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీక్ అంటే ఈ వారం ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఈ సైట్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీళ్ళ బేస్ క్యాంప్కి సంబంధించిన ఇవే చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చే వారం 2 వారాల్లో డెఫినెట్గా రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. మొన్నటి వరకు సిఎన్జి క్లీనింగ్స్ అవి కూడా చాలా చోట్ల నేను చూపించాను. కృష్ణానది మధ్యలో, అలాగే అటు ఇవన్నీ కూడా ఆ బేస్ క్యాంప్లో వాళ్ళు మెషినరీస్, అలాగే ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం అవన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు. అంటే ఏదైతే మెషినరీస్, వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇక్కడ ఈ సైట్లోకి తీసుకొస్తున్నారు ఈ ప్రాజెక్ట్ను నిర్మించడం కోసం. దాంట్లో భాగంగా ఈ వర్క్స్ అన్నీ మనం చూస్తున్నాం. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సూరాయపాలెం నుండి గొల్లపూడికి వెళ్ళే రోడ్ అండి, ఊర్లోంచి. ఇది చాలా మంది మన ఫ్రెండ్స్ అడిగారు, గొల్లపూడి దగ్గరలో సూరాయపాలెం మధ్యలో ఎక్కడ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది చూపించమని చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు నేను చూపించే ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మన కృష్ణానది మీద కట్టేటటువంటి వంతెనకు సంబంధించిన పనులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచే ఫిల్లర్స్ కూడా వస్తాయి. ఇది సూరాయపాలెం విలేజ్ పక్క నుండే ఉంటుందండి, దగ్గర ఆనుకున్నట్టుగా ఉంటుంది. సుమారుగా విలేజ్ మన గొల్లపూడి కాస్త దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ మార్కింగ్స్ వచ్చేసి చెట్ల మీదనే వేశారండి. ఈ చెట్ల మీద రాశారనమాట, ఎల్లో కలర్ దాని మీద, రెడ్ కలర్ మీద. ఇక్కడ మనం చూస్తున్నాం స్ట్రైట్గా వెళ్తే గొల్లపూడి వస్తుంది. ఇటు స్ట్రైట్గా సూరాయపాలెం ఊరిని దాదాపుగా మనకి ఇల్లు కనిపిస్తూనే ఉంటాయి. కొంచెం ఎదరికి వెళ్తే ఊర్లో ఉన్న ఇల్లుని ఆనుకొని దగ్గర ఈ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం కరకట్ట మీదకి వచ్చామండి. సూరాయపాలెం రేవ్ సెంటర్ దగ్గర నుంచి కొంచెం గొల్లపూడి వైపు వస్తే ఇది కనిపిస్తుంది. ఎల్లో కలర్ స్టోన్ చూసాం కదా, ఆ స్ట్రైట్కి వెళ్తే మన నదిలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పొలాలు వస్తాయి, పక్కన ఇటుక బట్టీలు అవి కూడా కనిపిస్తుంటాయి కదా. ఇక్కడ నుంచి ఫిల్లర్స్ పైనుంచే వస్తాయి, అంటే కింద రోడ్డే ఉండదు. ఇక్కడ నుంచి బ్రిడ్జి వస్తుంది, పక్కన వీటీపీఎస్ కాలువ పై నుండి నదిలోంచి వస్తుంది. ఇది నది ఒడ్డుకు వచ్చామండి. ఎగ్జాక్ట్గా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన స్టోన్ మనం చూస్తున్నాం. ఇంకా కిందకి వెళ్తే మొత్తం వాటరే ఉంటుంది. ఆ రేవ్ సెంటర్లోంచి అయితే కొంచెం కనిపిస్తుంది మనకు. కొంచెం ఆ వాటర్ చూపించడానికి ప్రయత్నం చేశాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా విజయవాడ ప్యాకేజ్ 4కు సంబంధించిన పనులకు సంబంధించినది. అలాగే నవయుగ వాళ్ళ ప్లాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్న బ్యాచింగ్ ప్లాంట్కి సంబంధించినవి ఇవన్నీ చూసాం కదా. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.